యొక్క చిత్రాన్ని రూపొందించి ఆపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది మూఢనమ్మకం తప్ప మరొకటి కాదు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే పాములను కోల్డ్ బ్లడెడ్ జంతువులలో చేర్చారు. అలాంటి జంతువులు చనిపోయిన తర్వాత కూడా వాటి అవయవాలు కొన్ని క్రియాత్మకంగా ఉంటాయి. మనం తరచుగా చూసినట్లుగా బల్లి తోకను కొన్ని కారణాల వల్ల కత్తిరించినప్పుడు అది దాదాపు 20 నిమిషాల పాటు ఎగిరిపోతుంది. కోల్డ్ బ్లడెడ్ జంతువులు సాధారణంగా ఈ రకమైన అవయవాలను కలిగి ఉంటాయి. కోల్డ్ బ్లడెడ్ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత లేదా శరీరం నుండి విడుదలైన తర్వాత కూడా కొంత సమయం వరకు పనిచేస్తాయి. పామును చంపినా దాని తలను నలిపివేకుంటే చుట్టుపక్కల వారికి హాని కలిగిస్తుంది. కాబట్టి పూర్వం ప్రజలు పామును చంపి దాని తలను చితకబాదేవారు. ఈ మూఢనమ్మకం వెనుక ఓ కారణం ఉంది. ఇప్పుడు కూడా ఇంట్లో పాముల కేసులు చాలానే